తారతమ్యాన్ని మనం తెలుసుకొని, అదేవిధంగా ముక్తి యోగ్యుల్లోనూ తారతమ్యం ఉన్నది, నిత్య సంసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనూ తారతమ్యం ఉన్నది. అదేవిధంగా అసురుల విషయంలోనూ, అంటే తమ యోగ్యుల విషయంలో కూడా ఈ తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. ఇది సదా నియమ, ఈ నియమం ఎల్లప్పుడూ ఉంటుంది, దీనికి విరుద్ధంగా ఎప్పుడూ కూడా ఉండదు అని చెప్పేసి, ఎప్పుడు ఎవరు తమ తమ యోగ్యమైనటువంటి స్థానాలకు వెళతారు, అంటే ముక్తి యోగ్యులు ఎప్పుడు ముక్తికి వెళతారు, అదేవిధంగా తమో యోగ్యులు ఎప్పుడు తమస్సుకు వెళతారు అంటే దానికి కారణాన్ని చెబుతూ, యావన్న పూర్తి ఉత సంస్కృతిగా సమస్తాః, తమ యోగ్యతకు కావలసినటువంటి పరిపూర్ణతను ఎప్పుడైతే సంపాదిస్తారో, ముక్తి యోగ్యులైతే భక్తిని తమ యోగ్యత ఎంతున్నదో అంతగా పరిపూర్ణంగా భక్తిని చేస్తారు, అప్పుడు వాళ్లకు అపరోక్ష జ్ఞానమై వాళ్ళు మోక్షానికి వెళతారు అన్నటువంటి విషయాన్ని వెనకటి శ్లోకంలో తెలుసుకున్నాం. 19వ శ్లోకం అందరికీ వినపడుతోంది కదా? వినపడుతుందండి. పూర్తిశ్చ నైవ నియమాద్ భవితా హి యస్మాత్ తస్మాత్ సమాప్తిమపి యాంతి న జీవసంఘాః అనంత్యమేవ గణశోస్తి యతో హి తేషాం ఇత్తం తతః సకలకాలగతా ప్రవృత్తిః. ఈ శ్లోకంలో పూర్తిశ్చ నైవ నియమాద్ భవితా హి యస్మాత్ తస్మాత్ సమాప్తిమపి యాంతి న జీవసంఘాః. పూర్తిశ్చ నైవ నియమాద్ భవిత, నియమేన ఎల్లప్పుడూ కూడా, అంటే భగవత్ సంకల్పంతో సాధన సమాప్తి అన్నటువంటిది ప్రతి ఒక్క జీవులకు నియమం, అంటే భగవదిచ్ఛతో భగవంతుడి ఇచ్ఛానుసారంగా అది పరిపూర్తి అవ్వదు. యస్మాత్, ఏ కారణం చేత, తస్మాత్ సమాప్తిమపి యాంతి న జీవసంఘాః, జీవసంఘములు అవి సమాప్తి కూడా అవ్వదు. అంటే అందరూ కూడా ముక్తికి వెళ్ళిపోయారు, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ యోగ్యతానుసారంగా ఆ లోకాలను వాళ్ళు స్వీకరించారు, ఇక జీవులే లేరు అని సమాప్తిమపి జీవసంఘాః నయాంతి, ఇక జీవసంఘం సమాప్తి అయిపోయింది అని ఎప్పటికీ లేదు. అనంత్యమేవ గణశోస్తి యతో హి తేషాం, ఆ సమూహంలో, అంటే బ్రహ్మ పదవికి వచ్చేవాళ్ళు వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళది ప్రత్యేక గణం ఉన్నది, ఇంద్ర పదవికి వచ్చేవాళ్ళు శేష పదవికి, ఈ విధంగా దేవతల్లో ప్రత్యేక గణములున్నవి. యతో హి తేషాం ఇత్తం తతః సకలకాల గతా ప్రవృత్తి, ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా జీవుల ప్రవృత్తి అన్నటువంటిది ఉన్నది అని చెప్పి, దాని తర్వాత 20వ శ్లోకంలో చెబుతారు, ఏతైస్సురాదిభిరతి ప్రతిభాదియుక్తైః యుక్తైః సహైవ సతతం ప్రవిచింతయద్భిః పూర్తేరచింత్య మహిమః పరమః పరాత్మా నారాయణస్య గుణవిస్తృతిరన్యగాక్వా. ఏతైః సురాదిభిః, ఈ అందరూ దేవతలు ఎటువంటి వాళ్ళు దేవతలు అనంటే అతి ప్రతిభాదియుక్తైః, వాళ్ళ ప్రతిభ అంటే అద్భుతమైనటువంటి జ్ఞానం, ఆ ప్రతిభను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతారు. అది నవనవోన్మేషశాలిని అన్నటువంటి ఒక బుద్ధిలో ఉన్నటువంటి ఒక వైషద్యము అని చెబుతారు, ఒక విశిష్టమైనటువంటి జాతి బుద్ధి అని దాన్ని చెబుతారు. అటువంటి ప్రతిభతో కూడినటువంటి ఆ దేవతలు ప్రతిభాదియుక్తైః, ప్రతిభాది కేవలం ప్రతిభ మాత్రమే కాదు, వాళ్ళ తపస్సు, వాళ్ళ యోగ్యత మొదలైనటువంటివన్నీ దానితో యుక్తులైనటువంటి, యుక్తైః అంటే ఉద్యుక్తులైనటువంటి, అంటే సర్వదా భగవంతుడి గురించి తెలుసుకోవడం కానీ, భగవంతుడి గురించి మరొకరికి బోధించడం కానీ, ఇటువంటి సహైవ అందరూ కలిసి, దేవతలందరూ కూడా కలిసి కూడా సతతం ప్రవిచింతయద్భిః, ఎల్లప్పుడూ ఆలోచన చేసినా కూడా, ప్రవిచింతన అంటే యుక్తితో మననం చేయడం, భగవంతుడి గురించి ఆలోచన చేయడం, ఇది చేస్తూ ఉన్నా కూడా అచింత్య మహిమః, ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి
సాధ్యపడదు. ఎందుకు అంటే పరాత్మ, పరమః, సర్వోత్తముడు భగవంతుడు, అదేవిధంగా పరమః ఆ భగవంతుడికి అంటే అందరికంటే కూడా భగవంతుడు అత్యుత్తముడు అన్నటువంటి విషయాన్ని చెబుతారు. పరాత్మ అస్య నారాయణః గుణవిస్తృతిరన్యగాక్వ అంటే ఇటువంటి గుణవిస్తారము అస్య ఈ భగవంతుడి గుణవిస్తారము అన్యగాక్వ వేరే వాళ్ళలో ఎలా ఉంటుంది? ఉండదు. అంటే భగవంతుడికి మనం గుణపూర్ణత్వాన్ని చెబుతూ ఉన్నాం. అటువంటి ఆ గుణపూర్ణత్వం ఏదైతే ఉన్నదో అది అన్యగా వేరే వాళ్ళలో ఎలా వస్తుంది? రావడానికి సాధ్యం లేదు. అందువల్ల అటువంటి సర్వోత్తముడు పరమః పరాత్మ అంటే లక్ష్మ్యాది సకల జీవుల కంటే కూడా పరాత్మ సర్వోత్తమమైనటువంటి భగవంతుడు. పరమః అంటే శ్రేష్ఠ అన్నటువంటి అర్థం, పరాత్మ అంటే అత్యుత్తముడు, స్వామి అన్నటువంటి ఉత్తమ స్వామి అని అర్థం. ఈ విధంగా ఎందుకు ఇదంతాను అంటే దానికి చెబుతారు. అంటే వేరే వాళ్లకు భగవంతుడి సామ్యం ఎందుకు రాదు అనంటే పూర్తేహే ఆ అచింత్య మహిమ ఇది ఎందుకు భగవంతుడికి అంటే దానికి కారణాన్ని చెబుతారు. పూర్తేహే అంటే భగవంతుడు పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే వెనుకటికే నేను అర్థాన్ని చెప్పాను. దేశతః పూర్ణత్వం భగవంతుడికి ఉన్నది, కాలతః పూర్ణత్వం భగవంతుడికి ఉన్నది, అదేవిధంగా గుణతః పూర్ణత్వాన్ని కూడా శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా త్రివిధమైనటువంటి పూర్ణత్వం భగవంతుడికి ఉన్నది. దాన్నే పూర్తేహే అని ఆచార్యుల వారు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. అంటే దేవతలందరూ కూడా ఆలోచన చేసినా కూడా భగవంతుడి గురించి పరిపూర్ణంగా వాళ్లకు చెప్పడానికి సాధ్యపడదు. ఎందుకు అంటే అతడు పరిపూర్ణుడు. అందువల్ల భగవంతుడిని తెలుసుకోవడానికి సాధ్యపడదు. భగవంతుడి గురించి చెప్పడానికి అంటే భగవంతుడి మహిమను చెప్పుకుంటూ పోతే అది కూడా సాధ్యపడదు. దాన్నే వాయుదేవుల వారి విషయంలో ఇంకా అద్భుతంగా చెబుతారు. అంటే వాళ్లకు సకల వేదముల అనంత వేదముల జ్ఞానం వాయుదేవుల వారికి ఉన్నది, బ్రహ్మదేవుల వారికి ఉన్నది. వేదోక్త తదనుక్త అంటే వేదంలో చెప్పనటువంటి విషయాలను, ఈశ్వరైక దృష్టమైనటువంటి విషయాలను మహాభారతంలో చెప్పారు. అందువల్ల ఆ మహాభారతాన్ని కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకుని భగవంతుడి గుణాలను తెలుసుకున్నటువంటి వారు బ్రహ్మ వాయువులు. అటువంటి ఆ మహాభారతంలోనూ చెప్పనటువంటి విషయాలను భగవంతుడి ద్వారా సాక్షాత్తుగా భగవన్మహిమలను తెలుసుకునేటువంటి సామర్థ్యం కలవారు వాయుదేవుల వారు. అటువంటి వాయుదేవుల వారు కూడాను అదేవిధంగా అనాది కాలం నుండి భగవంతుడి సమక్షంలో ఉండి భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి ఆ లక్ష్మీదేవి, ఆమెకు కూడాను భగవంతుడిని పూర్తిగా వర్ణించడం సాధ్యపడదు, భగవంతుడి గురించి తెలుసుకోవడము సాధ్యపడదు. ఒక్కొక్కసారి మనం చెప్పలేకపోతాం, కానీ విషయం మనకు తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ రెండూ కుదరదు. భగవంతుడి గురించి తెలుసుకోలేరు, తెలుసుకున్నదంతా చెప్పలేరు. అంత విశిష్టంగా అంత అనంతంగా భగవంతుడి మహిమ ఉన్నది అని తెలపడానికే పూర్తేహే. అందువల్లనే భగవంతుడిని అప్రమేయ అంటే పరిపూర్ణంగా తెలుసుకోవడానికి సాధ్యపడదు. అదేవిధంగా అనిర్వచనీయ, అవాచ్య అని శాస్త్రం చెబుతుంది. అవాచ్య అంటే సాకల్యేన భగవంతుడిని స్తోత్రం చేయడానికి, పరిపూర్ణంగా భగవంతుడి గుణాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కూడా మనం చెప్పడానికి భగవంతుడికి అంటే భగవంతుడి విషయంలో చెప్పడానికి మనకు సాధ్యపడదు. అంతటి విశిష్ట మహిమ కలవాడు. అందువల్లనే భగవంతుడిని అవాచ్య అని అంటారు. కానీ ఆ శబ్దాలకు విపరీతమైనటువంటి అర్థాన్నే అద్వైతంలో చేస్తారు. ఆ విధంగా ఇక్కడ అవాచ్య మరియు అప్రమేయ అన్నటువంటి విషయాలను ఎందుకు చెబుతాము అంటే పూర్తేహే భగవంతుడికి పరిపూర్ణత్వం ఉన్నది. ఆ పరిపూర్ణత్వాన్ని తెలపడం కోసం ఆ పరిపూర్ణత్వం ఉన్నది. అందువల్ల భగవంతుడికి అప్రమేయ అని చెబుతాం, అవాచ్య అని భగవంతుడికి చెబుతాం.
అర్థమైందా? ఈ విధంగా భగవంతుడి గుణపూర్ణత్వం వేరే వాళ్లకు ఎలా వస్తుంది? సర్వథా రాదు. ఆ గుణపూర్ణత్వం భగవంతుడికి మాత్రమే ఉన్నది అని చెబుతూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది భగవంతుడికి సామ్యాన్ని చెబుతారు. అంటే వేరే దేవతల సామ్యం భగవంతుడికి ఉన్నది. అదేవిధంగా వేరే దేవతల ఐక్యం కూడా భగవంతుడికి చెబుతారు. దాన్ని ఆచార్యుల వారు స్పష్టంగా నిరాకరణ చేస్తారు. దాన్ని ఈ శ్లోకాల్లో మనం తెలుసుకోవచ్చు. అదేమిటి అంటే సామ్యం న చాస్య 21వ శ్లోకం. సామ్యం న చాస్య పరమేణ చ కేన చాప్యం ముక్తేన చ క్వచిదతస్త్వభిదా కుతోస్య ప్రాప్యేత చేతనగణైస్తతతా స్వతంత్రైః నిత్యస్వతంత్రవపుషః పరమాత్పరస్య. పరమేణ సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుడికి, అస్య ఆ శ్రీహరికి, పరమేణకేన ఉత్తములైనటువంటి ఎవరి ద్వారా కూడాను, అంటే బ్రహ్మాది దేవతల ద్వారాను, సామ్యం నచ, సామ్యం అన్నటువంటిది, సమానత్వం అన్నటువంటిది లేదు. అంటే భగవంతుడి సామ్యాన్ని వాళ్ళు పొందుతారు అన్నటువంటిది లేదు. కేన చాప్యం, ఎవరు సామ్యాన్ని పొందగలరు అని అడుగుతూ ఉన్నారు. అస్య, ఈ శ్రీహరికి, పరమేణ కేన అంటే ఉత్తములైనటువంటి, కమ్ అంటే బ్రహ్మదేవుల వారు, కేన బ్రహ్మదేవుల ద్వారా, సామ్యం నచాప్యం సామ్యాన్ని పొందలేరు. లేకపోతే కేన అంటే అది ప్రశ్నార్థకంగా పెట్టుకుంటే, కేన చాప్యం ఎవరు సామ్యాన్ని పొందగలరు? ఎవ్వరూ సామ్యాన్ని పొందలేరు. లేదండి, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి సామ్యాన్ని పొందలేరు, కానీ మోక్షానికి వెళ్ళినప్పుడు భగవంతుడి సామ్యాన్ని పొందవచ్చు కదా అనంటే దాన్ని నిరాకరణ చేస్తారు. ముక్తేన క్వచిత్ సామ్యం నచాప్యం, ముక్తుడైనటువంటి పురుషుడు కూడా భగవంతుడి సామ్యాన్ని పొందలేడు. అందువల్ల సంసారంలో మాత్రమే సామ్యం లేదు, మోక్షంలో సామ్యం ఉన్నది అన్నటువంటి రామానుజుల సిద్ధాంతాన్ని కూడా నిరాకరణ చేస్తూ ఉన్నారు. ముక్తేన సామ్యం నచాప్యం. క్వచిత్, ఇది ఏదో ఏ ప్రసంగంలోనూ ముక్తులైనటువంటి వారు భగవంతుడి సామ్యాన్ని క్వచిత్, క్వచిత్ కాలంలో, ఏ కాలంలో కూడా ముక్తులైనటువంటి వారు కూడా భగవంతుడి సామ్యాన్ని పొందలేరు. అటువంటప్పుడు అస్య చేతనగణైః అభిధా కుతః ప్రాప్యేత, అటువంటి సామ్యాన్నే పొందలన్నటువంటి వారు ఆ భగవంతుడితో చేతన గణములు, చేతన సమూహములు అభిధా కుతః ప్రాప్యేత, అభేదాన్ని ఎలా పొందగలరు? సామ్యమే లేదు అన్నప్పుడు ఇక అభేదానికి అర్థమే లేదు. ఎందుకు అంటే ఒక వస్తువు తనతో తను అభిన్నము అని మనం చెబుతాం. ఆ వస్తువుకు వేరే వస్తువుతో అభేదాన్ని ఎప్పటికీ చెప్పం. రెండు సదృశమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఇది కాస్త శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ. దాన్ని అలాగే మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నాన్ని చేస్తాను. ఏమిటి అంటే అభేదం ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ వస్తువుతోనే అభేదం ఉన్నది, వేరే దాంతో అభేదాన్ని చెప్పాలి అంటే ఆ గుణ సామ్యం అన్నటువంటిది ఉండాలి అని మనం చెబుతాం. విరుద్ధమైనటువంటి గుణములుంటే వాటికి మనం అభేదాన్ని చెప్పం. ఏ విధంగా అంటే చీకటి వెలుగు, అవి విరుద్ధమైనటువంటి గుణాలను సంతరించుకున్నాయి. ఒక వస్త్రం, రెండు వస్త్రాలు ఉన్నాయి, ఒకటి తెల్లగా ఉన్నది, ఇంకొకటి నలుపు వస్త్రం నల్లగా ఉన్నది. అవి రెండు, ఆ రెండింటికి మనం అభేదాన్ని చెప్పలేం. ఎందుకు అంటే ఇవి విరుద్ధమైనటువంటి గుణాలను కలిగి ఉన్నటువంటి వస్త్రాలు. అందువల్ల ఎక్కడైతే విరుద్ధమైనటువంటి గుణములు ఉంటాయో, ఏ రెండు వస్తువులలో
సరిగా అర్థం చేసుకోండి. ఏ రెండు వస్తువులలో విరుద్ధమైనటువంటి గుణములుంటాయో అటువంటి వాడికి అభేదాన్ని చెప్పడానికి సాధ్యం కాదు అన్నటువంటిది ఇది యుక్తి. ఇది మనం లోకంలో అంతా చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే ఈ రెండు ఒకటే అని అంటారు. రెండు ఒకటి ఏంటి, అది నల్లగా ఉంది ఇది తెల్లగా ఉంది, రెండు వేరు వేరు అని అంటాం. అంటే రెండు ఒకటే అనంటే వాడి అభిప్రాయం ఏమి అన్నటువంటి దాన్ని మనం అక్కడ సరిగ్గా తెలుసుకోవాలి. వాడు ఏది అభిప్రాయంతో చెప్పాడు, కానీ అభేదాన్ని చెబితే మాత్రం దాన్ని మనం నిరాకరణ చేసేస్తాం. సర్వథా మనకు అక్కడ అభేదం అన్నటువంటిది లేదు అని మనం చెబుతాం. అది సంసారంలో అయినా కానివ్వండి, ముక్తిలో అయినా కానివ్వండి. రెండు వస్తువులలో విరుద్ధమైనటువంటి ధర్మాలు అంటే ఆ రంగుల్లో తేడా ఉన్నది. ఒకటి తెల్లగా ఉన్నది, ఒకటి తెలుపు రంగులో ఉన్నది, ఇంకోటి నలుపు రంగులో ఉన్నది. ఆ రంగులు విరుద్ధమైనటువంటి ఆ రంగులు అవే ధర్మం. ఆ ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి రెండు వస్త్రములు. అందువల్ల ఆ రెండింటిలో ఆ రెండు వస్త్రముల్లో ఐక్యాన్ని చెప్పడానికి మనకు కుదరదు. మరి ఐక్యాన్ని దేనికి చెబుతాము అంటే మనకు లోకంలో ఐక్యాన్ని చెప్పడానికి ఏ వస్తువు లేదు. అదే చాలా విచిత్రం. ఎక్కడా మనం ఐక్యాన్ని చెప్పాలి అంటే ఒకదానితో ఈ రెండు ఒకటి అంటే ఒకే విధమైనటువంటివి అని చెప్పొచ్చు, కానీ ఐక్యాన్ని ఎక్కడా చూపించడానికి మనకు రాదు. లోకంలో మీరు ఏం ప్రయత్నం చేసినా కూడా ఐక్యాన్ని చూపించేటువంటి ఒక వస్తువు లేదు. ఇక ఉన్నది ఒకటే ఒకటి, ఏమిటి అంటే తనతో తనకు ఐక్యం, అంతే. వేరే దానితో తనకు ఐక్యం అని లేదు, తనతో తనకు మాత్రమే ఐక్యం ఉన్నది. దీనికి దృష్టాంతమే లోకంలో ఎక్కడా లేదు. ఈ విధమైనటువంటిది ఐక్యం. అందువల్ల తనతో తనకు ఎప్పుడూ అభేదమే ఉన్నది. వేరే దానితో వేరే వస్తువుతో తనకు ఎప్పటికీ భేదమే, అభేదం అన్నటువంటిది లేనే లేదు. దాన్ని ఇక్కడ చెబుతారు. సతత అస్వతంత్రై చేతనగణై, రెండవ పాదంలో మూడవ పాదంలో ఎల్లప్పుడూ సతత అస్వతంత్రై, ఎల్లప్పుడూ అస్వతంత్రులైనటువంటి చేతనగణై, ఈ చేతన సమూహం చేత నిత్య స్వతంత్ర వపుష, నిత్యము స్వాతంత్రం అనేటువంటి అద్భుతమైనటువంటి గుణముతో అదే స్వరూపంగా ఉన్నటువంటి స్వాతంత్రమే వపు అంటే శరీరం, స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్పరస్య లక్ష్మీదేవి కంటే ఉత్తముడైనటువంటి ఆ భగవంతుడికి అభిద కుతః ప్రాప్యతే, అభేదం ఎందువల్ల వస్తుంది చెప్పండి. జీవులు అస్వతంత్రులు. ఇప్పుడు అంటే సంసారంలో ఉన్నప్పుడు అస్వాతంత్రమే. ఎందుకు అంటే తన ఇచ్ఛానుసారంగా ఏదీ జరగదు, తనకు ఎప్పుడు విరుద్ధంగానే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. మనిషి ఏది అనుకుంటాడో దానికి విరుద్ధంగానే జరుగుతుంది. అప్పుడు మనిషి తెలుసుకోవాలి, ఇదేది నా చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉన్నది అని. ఆ విధంగా మనం అస్వతంత్రులము అని భగవంతుడు ఎల్లప్పుడూ మనకు చూపిస్తూ ఉంటాడు. ఇంకా విచిత్రం ఏమంటే జాగ్రత్త అవస్థలో మనిషి నేను స్వతంత్రము అనేటువంటి భ్రమలో ఉంటాడు, కానీ సుషుప్తిలో తన అవయవాలు ఏది తన అధీనంలో లేదు. అటువంటప్పుడు కూడా శరీరంలో జరిగేటువంటి క్రియలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అదే విచిత్రం. శరీరంలో జరిగేటువంటి క్రియలన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు తన అధీనంలో లేనప్పుడు అది వేరే వాళ్ళు ఆ క్రియను చేయిస్తూ ఉన్నారు. శ్వాసోచ్ఛ్వాస కానివ్వండి, గుండె కొట్టుకోవడం, హార్ట్ బీటింగ్ కానివ్వండి, రక్త ప్రసరణ కానివ్వండి, శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడా అది నిద్రపోయినప్పుడు మన అధీనంలో లేదు. ఇంత విచిత్రంగా ఉన్నది. అందువల్ల మనం అస్వతంత్రులం. ఇటువంటి అస్వతంత్రులైనటువంటి జీవులకు స్వతంత్రుడైనటువంటి ఆ భగవంతుడి సామ్యం మనకు ఎలా వస్తుంది అన్నటువంటిదే ఇది విరుద్ధ ధర్మాధికరణత్వాన్ని చెప్పి స్వాతంత్రం అస్వాతంత్రం ఉన్నందువల్ల జీవబ్రహ్మలకు అభేదం అన్నటువంటిది సర్వథా చెప్పరాదు అని ఆచార్యుల వారు యుక్తి సహితంగా దీన్ని చెబుతూ ఉన్నారు. ఇది అద్వైతంలో కూడా అంగీకరించారు. తత్వమసి అన్నటువంటి వాక్యార్థాన్ని చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు కూడా తత్వమసి అంటే తత్ అంటే బ్రహ్మ, త్వం అంటే నీవు, అసి అంటే
ఉన్నది అని, అభేదం ఉన్నది అని వాక్యార్థాన్ని వాళ్ళు చెబుతారు. కానీ అక్కడ మనం నిజంగా అభేదాన్ని చెబుతారా అని అంటే అది చెప్పడానికి రాదు. ఎందుకు అంటే తత్ అంటే సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మ, త్వం అంటే అసర్వజ్ఞుడైనటువంటి అంటే జ్ఞానం లేనటువంటి జీవుడు. ఆ సర్వజ్ఞానాన్ని కలిగినటువంటి భగవంతుడికి ఆ సర్వజ్ఞానం లేనటువంటి ఈ జీవుడికి అభేదాన్ని ఎలా చెబుతారు? విరుద్ధ ధర్మాధికరణ అంటే ఇక్కడ విరుద్ధ ధర్మాలను పొందినటువంటి వారు, అంటే ఆ భగవంతుడికి సార్వజ్ఞత్వం ఉన్నది, ఈ జీవుడికి అజ్ఞానం ఉన్నది. అటువంటప్పుడు వీళ్ళిద్దరికీ అభేదాన్ని ఎలా చెబుతారు అని అంటే దానికి వాళ్ళు చెప్పేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఆ భగవంతుడిలోని సర్వజ్ఞత్వాన్ని తీసేయండి, ఈ జీవుడిలో ఉన్నటువంటి అల్పజ్ఞత్వాన్ని తీసేయండి. అప్పుడు మిగిలేదేమిటి? అక్కడ చిత్ అని, ఇక్కడ చిత్ అని. ఆ చిత్ మరియు చిత్ అన్నటువంటి దానికి అభేదాన్ని చెబుతాము అని శంకర సిద్ధాంతంలోనే అంగీకరించినటువంటిది. అందువల్ల అది ఆ సర్వజ్ఞత్వం ఎందుకు తీసేయాలి ఏమిటి దాని గురించి చర్చ చేసి అది కుదరదు అని మనం సిద్ధాంతంలో చెబుతాం. ఆ తత్వమసి అన్నటువంటి వాక్యార్థంలో అది శ్రీమన్యాయ సుధా గ్రంథంలో వస్తుంది. విష్ణుతత్వ నిర్ణయంలో చాలా విస్తారంగా చెబుతారు, న్యాయామృతంలో చెబుతారు. ఈ విధంగా తత్వమసి అన్నటువంటి దానికి సర్వథా అభేదార్థం అన్నటువంటిది లేదు అన్నది మధ్వాచార్యుల వారు సయుక్తికంగా ప్రతిపాదన చేస్తారు. అందువల్ల తత్వమసి అన్నటువంటిది అభేదాన్ని సర్వథా బోధించదు. అందువల్ల లోకంలో ఎక్కడ అభేదం అన్నటువంటి ఈ అంటే జీవజీవులకు కానివ్వండి, జీవజడానికి కానివ్వండి, జీవులకు భగవంతుడికి కానివ్వండి అభేదం అన్నటువంటిది లేదు. యుక్తి లేదు అభేదాన్ని చెప్పడానికి. నోటి మాటతో వాళ్ళు చెప్పొచ్చు కానీ అక్కడ అందరూ అంగీకరించేటువంటిది యుక్తి. అది వేదంలో చెప్పినటువంటిదైనా యుక్తి కానివ్వండి, లేకపోతే మీరు స్వతంత్రంగానైనా చెప్పండి, బ్రహ్మసూత్రాల్లో అయినా చెప్పండి. కానీ ఆ యుక్తికి ఆ మాట అభేదం అన్నటువంటి మాట నిలబడదు. ఇది వాళ్ళే అంగీకరించినటువంటిది, మనం కొత్తగా చెప్పేది కాదు. అందువల్లనే జహదజహల్ లక్షణ అన్నటువంటి మూడవ పక్షాన్ని స్వీకరించి వాళ్ళు జీవబ్రహ్మలకు అభేదాన్ని చెబుతాము అని వెళతారు. అది కూడా తప్పు అని ఆచార్యుల వారు నిరూపణ చేస్తారు. ఈ విధంగా ఉన్నది. అందువల్ల ఆ స్వతంత్రుడైనటువంటి భగవంతుడికి అస్వతంత్రులైనటువంటి జీవులకు సర్వథా అభేదం అన్నటువంటిది లేదు, భేదం అన్నటువంటిదే ఉన్నది. ఈ విషయాలన్నింటినీ ఎక్కడ చెప్పారు? మీరేమో మాకు చెప్తూ ఉన్నారు. ఆ భగవంతుడి గుణపూర్ణత్వాన్ని చెబుతారు, అదేవిధంగా ఆ భగవంతుడికి అనేక నియమాలను చెబుతారు. ఈ భేదాన్ని గురించి ఇంతవరకు చెప్పారు. సామ్యం అన్నటువంటిది కూడా లేదు అని చెబుతారు. ఇటువంటి విషయాలన్నీ తారతమ్యాన్ని గురించి చెబుతారు. ఇవన్నీ విషయాలు ఎక్కడ చెప్పారు అనంటే దానికి ఆచార్యుల వారు చెబుతూ వెళతారు. 22వ శ్లోకం అర్థోయమేవ నిఖిలైరపి వేదవాక్యైః రామాయణ సహిత భారత పంచరాత్రైః అన్యైశ్చ శాస్త్రవచనైః సహ తత్వసూత్రైః నిర్ణీయతే సహృదయం హరిణా సదైవ. అర్థోయమేవ నిఖిలైరపి వేదవాక్యైః. నిఖిలైరపి వేదవాక్యైః సకలములైనటువంటి వేదవాక్యములు, అనంతమైనటువంటి వేదములు, అదేవిధంగా రామాయణ సహితమైనటువంటి రామాయణైః రామాయణంలో ఉన్నటువంటి వాక్యములు, సహిత భారత పంచరాత్రైః దీంతో సహితమైనటువంటి భారత మరియు పంచరాత్రములు, అన్యైశ్చ శాస్త్రవచనైః ఇంకా మిగిలిన శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటి వచనముల ద్వారా, తత్వసూత్రైః సహ తత్వాన్ని నిర్ణయించేటువంటి సూత్రములు బ్రహ్మసూత్రములు, ఈ బ్రహ్మసూత్రముల ద్వారాను అయమేవ అర్థ ఇక్కడ మేము చెప్పినటువంటి అర్థములు ఏవైతే ఉన్నవో అంటే భగవంతుడి విషయంలో, దేవతల విషయంలో, జీవబ్రహ్మల విషయంలో ఏ అర్థములైతే మేము ఉదాహరణ చేశామో అవన్నీ కూడా వేద, రామాయణ, భారత పంచరాత్ర శాస్త్రవచనముల ద్వారా, అదేవిధంగా బ్రహ్మసూత్రముల ద్వారా అది హరిణా సదైవ నిర్ణీయతే భగవంతుడే నిర్ణయించి పెట్టినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. మనమేదో కొత్తగా చెప్తున్నాము అని కాదు, భగవంతుడే నిర్ణయించినటువంటి విషయములు.
భగవంతుడు చెప్పి ఉండవచ్చండి, కానీ భగవంతుడికి ఈ విషయం అభిప్రేతం కావాలి కదా. ఎన్నో విషయాలను చెబుతూ ఉంటారు, కానీ అది వాళ్ళకు అభిప్రాయం ఉండదు. ఎవరో వచ్చారు ఏదో చెప్పాలి, చెప్పి పంపించేస్తే అయిపోతుంది. అది నీకు అభిప్రేతమా? లేదండి, నాకు అభిప్రేతం అని నేను చెప్పలేదు, ఏదో మీరు అడిగారు కదా అని చెప్పాను అని అంటారు. కానీ భగవంతుడు కూడా అలా ఎందుకు మనకు చెప్పకూడదు అని అంటే దానికి చెప్పారు సహృదయం, సాభిప్రాయం. హృదయంతో అంటే పరిపూర్ణంగా తాత్పర్యం భగవంతుడికి అందులో ఉంది. చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను నేను సరిగానే చెప్పాను, మీరు దాన్ని సరిగా అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి పరికరాలను మీరు సిద్ధం చేసుకొని వాటిని అధ్యయనం చేసి శాస్త్రాన్ని తెలుసుకోండి. అంతే తప్ప ఇది ఏదో పైకి కనిపించినటువంటి అర్థాన్ని అలాగే తెలుసుకుంటూ పోతాను అంటే అది కుదరదు. ఏమైపోయింది అని అంటే ఇప్పుడు మనం ప్రవచనాలను వింటూ ఉంటాం. ప్రవచనాల్లో ఏమవుతుంది అంటే కథా ప్రాధాన్యంగానే వెళుతుంది. 7 రోజుల్లో భాగవతాన్ని సమాప్తి చేయాలి అని వాళ్ళు అడుగుతారు యజమానులు. ఆచార్యుల వారు కూడా రోజుకు 2 గంటలు, లేకపోతే ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చెప్పిన కథకు ప్రాధాన్యతనిచ్చేసి రామాయణ మహాభారతంలో అదే జరుగుతుంది. కానీ ఈ నిర్ణయానుసారంగానే మనం చెప్పుకుంటూ పోతే అది చాలా కఠినమవుతుంది, వినడానికి ఎవరు కూర్చోరు. ఇది ఒకటి. కానీ మనం తత్వాన్నే నిర్ణయం చేయాలి అని కూర్చుంటే నిజంగా భాగవత తాత్పర్యం ప్రధానంగానే చెప్పుకుంటూ పోతే వారం రోజుల్లో ఒక్క ద్వితీయ స్కందమే పరిపూర్తి కాదు. ప్రతి ఒక్క చోట ఎక్కడెక్కడ సమస్యలు వస్తాయి అన్నదాన్ని ఆచార్యుల వారు ఎత్తి ఎత్తి మనకు చూపించి భాగవతం నిజమైనటువంటి తత్వం ఇది అని చెబుతారు. అది పాఠ రూపంలో తెలుసుకుంటేనే దానికి స్వారస్యం ఎక్కువ. అందువల్లనే ఈ ఒక్కొక్క శ్లోకాన్ని ఆచార్యుల వారు ఎంత అద్భుతంగా నిర్ణయం చేస్తూ వెళతారు అన్నటువంటి దాన్ని నేను విస్తారంగా ఈ ఒక్కొక్క శ్లోకానికి మిగిలిన శాస్త్రముల విశిష్టమైనటువంటి పరిశ్రమతో దీన్ని అర్థం చేసుకుంటేనే దీనిలో ఉన్నటువంటి తాత్పర్యం మనకు బోధపడుతుంది. అందువల్ల అనేక గ్రంథముల సహాయంతో వీటిని అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా భాగవతాన్ని, ఇదే విధంగా గీతను, ఇదే విధంగా బ్రహ్మసూత్రమును ఆచార్యుల వారు అంతే అద్భుతంగా నిర్ణయం చేస్తూ వెళతారు. అందువల్ల ఇవన్నీ కూడా మనకు నిర్ణాయకములే అని ఇటువంటి శాస్త్రవచనములతో నేను చెప్పినటువంటి అర్థమే సిద్ధిస్తుంది అన్నటువంటిది ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రతిజ్ఞ చేశారు. అంటే విషయములు ఏమున్నాయి అని చూపించారు. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డటువంటివి, చెప్పినటువంటి విషయాన్నే నేను చెప్తూ ఉన్నాను అని మొదట ప్రమేయాన్ని మనకు చూపించారు. ఆ ప్రమేయానికి ప్రమాణములు ఉన్నవి అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. 22వ శ్లోకంలో ప్రమాణములు ఉన్నవి. ఇవన్నీ కూడా అంటే వేద, రామాయణ, మహాభారత, పంచరాత్ర, ఇంకొన్ని శాస్త్ర విషయములు, బ్రహ్మసూత్రములు ఈ విషయంలో ప్రమాణంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడే నిర్ణయించాడు. సంతోషం. కానీ దీన్ని మనకు ఒక్కొక్క అర్థాన్ని మీరు మాకు చూపించగలరా అంటే ఆచార్యుల వారు నేను చూపిస్తాను, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా, మీరు చదవడానికి సిద్ధంగా ఉన్నారా, నేను చూపిస్తాను అని 23వ శ్లోకం నుండి దాన్ని ఆరంభించుకొని వెనకటి శ్లోకాల్లో ఏ ప్రమేయాన్ని అయితే ఆచార్యుల వారు చెప్తూ వెళ్ళారో దాన్ని ఇక్కడ ఒక్కొక్క వేదవాక్యాలను చెప్పి మనకు చూపిస్తారు. ఎంత అద్భుతంగా చెబుతారో ఆచార్యుల వారు చూడండి. ఇవన్నీ కూడా ప్రమాణములే. ఇది ఒక శ్లోకం అని కాదు, ఒక శ్లోకంగా ఆచార్యుల వారు జోడించారు, కానీ ఇది ఒకే శ్లోకం కాదు. ఇవన్నీ ప్రమాణముల్లో ఉన్నటువంటి వాక్యాలను అక్కడక్కడ పాదశః అర్థంగా ఈ విధంగా తీసి మనకు చూపిస్తారు. 23వ శ్లోకం. నారాయణస్య న సమః పురుషోత్తమోహం జీవాక్షరీ హ్యది గతోస్మి తతోన్యదార్థం ముక్తోపసృప్య ఇహ నాస్తి కుతశ్చ కశ్చిత్ నానేవ ధర్మ పృథగాత్మ నృగేత్యదోహి. చాలా విచిత్రంగా ఆచార్యుల వారు శ్లోక రూపంలోనే చేసేస్తారు, కానీ దీనికి చాలా అంటే వేరే వేరే
గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మనకు చూపిస్తారు. మొట్టమొదటిది నారాయణస్య నసమః అన్నటువంటిది. నారాయణునికి సమానులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. దీని నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి అన్నటువంటిది నారాయణస్య నసమః అన్నటువంటి ప్రమేయం. భగవంతుడికి సమానులైనటువంటి వారు ఎవరు కూడా లేరు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి. భగవంతుడికి సమానమైనటువంటి వారు లేరు, వెనుక లేరు, ముందు రారు. న భూతం న భవిష్యతి. ఇది మహాభారత ఆది పర్వంలో వచ్చేటువంటి శ్లోకం. ఇది దీన్ని ప్రమేయాన్ని ఆచార్యుల వారు ఎక్కడ చెప్పారు అంటే 12వ శ్లోకాన్ని తీయండి, అక్కడ మీకు కనిపిస్తుంది. ఏమిటి అక్కడ ఏం చెప్పారు ఆచార్యుల వారు అంటే నైతాదృశ వచ బభూవ నచైవ భావ్య. ఇటువంటి భగవంతుడు వెనకలేడు, ముందురాడు అని అక్కడ చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడికి భగవత్ స్వరూపం ఏదైతే ఉన్నదో భగవంతుడు, ఇటువంటి భగవంతుడు వెనకలేడు అంటే భగవంతుడికి సమానమైనటువంటి వారు వెనకలేరు. నచైవ భావ్య. తర్వాత మళ్ళీ వస్తారా అనంటే నచైవ, అది కూడా సాధ్యపడదు అని చెప్పి ఇదే ఒక 2 శ్లోకాల వెనక్కి వెళితే మనకు ఆ విషయం మళ్ళీ ఇంకా స్పష్టతను ఆచార్యుల వారే ఇచ్చారు. దాన్ని సామ్యం నచాస్య పరమేణ చకేన చాప్యం. భగవంతుడి సామ్యాన్ని ఎవ్వరూ కూడా పొందలేరు అన్నటువంటి విషయాన్ని 21వ శ్లోకంలో ఆచార్యుల వారే చెప్పారు. దానికి ప్రమాణం ఏమిటి అని అడిగిన వెంటనే నారాయణస్య నసమః, నారాయణకి సమానం లేరు. దీంతో ఏం చెప్తున్నారు అంటే నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి అన్నటువంటి మహాభారతంలో చెప్పినటువంటి వాక్యం ఈ విషయంలో ప్రమాణము అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక రెండవది పురుషోత్తమోహం జీవాక్షరే హ్యధిగతోస్మి అన్నటువంటివి 2 వేరు అర్థాలు. నేను పురుషోత్తముణ్ణి, సర్వోత్తముణ్ణి, అదేవిధంగా జీవాక్షరే హ్యధిగతోస్మి అంటే జీవ అంటే బ్రహ్మాది సకల జీవులు, అక్షర లక్ష్మీదేవి వాళ్ళకంటే కూడాను అధిగతోస్మి అంటే ఆధిక్యంలో నేనున్నాను, అతీతుణ్ణి అంటే నన్నెవరూ చేరుకోలేరు, అందువల్ల నన్ను పురుషోత్తమ అని పిలుస్తారు. ఇది ఎక్కడ అంటే గీతలో 15వ అధ్యాయంలో మనం 2వ అధ్యాయంలో తాత్పర్య నిర్ణయంలో చదువుకున్నాం. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః అని స్పష్టంగా అక్కడ అక్షర అతీతుణ్ణి నేను, అందువల్లనే నేను స్మృతి గ్రంథాల్లో అంటే పౌరుషేయ గ్రంథాల్లోనూ వేదముల్లోనూ పురుషోత్తముడిగా నన్ను చెప్పారు అని స్వయం భగవంతుడే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. ఈ అర్థాన్ని ఆచార్యుల వారు ఎక్కడ చెప్పారు అంటే పరమస్య అని ఆచార్యుల వారే చెప్పినటువంటి విషయం. ఎక్కడ అంటే 21వ శ్లోకంలో నిత్య స్వతంత్ర వపుషః చివర్లో పరమాత్పరస్య అని చెప్పారు. అంటే లక్ష్మీదేవి కంటే కూడా నేను ఉత్తముణ్ణి. ఇదే మాటనే అక్కడ భగవంతుడు అక్షరాదపి చోత్తమః అని స్పష్టంగా మనకు చెబుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడే చెప్పినటువంటి మాట అది. అందువల్ల సకల జీవుల కంటే లక్ష్మీదేవి కంటే కూడా నేను ఉత్తముణ్ణి, సర్వోత్తముడిని. సరే, సంతోషం. తతో అన్యదార్థం అని చెప్పారు. దానికి ఏమిటి అర్థము అనంటే దీన్ని ఈ మాట ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చేటువంటి ఉపనిషత్ వాక్యం ఇది. తతోన్యదార్థం అన్నటువంటి మాట. తతః అంటే విష్ణోహో అన్యద్ బ్రహ్మాది, ఆ అర్థం అంటే క్లేశయుక్తం, భగవంతుని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా సంసారంలో క్లేశాన్ని అనుభవిస్తారు అని ఈ శృతి చెబుతూ ఉన్నది. దీన్ని ఈ ప్రమేయాన్ని ఆచార్యుల వారు ఎక్కడ చెప్పారు అనంటే బ్రహ్మేశ పూర్వకమిదం నతు కస్య చేషం అని ఆచార్యుల వారే ఈ శ్లోకాన్ని కూడా మనకు చెప్పి
13వ శ్లోకంలో బ్రహ్మేశ పూర్వకం ఇదం నతు కస్యచేషం, సకలమైనటువంటి బ్రహ్మాది సకల జగత్తు కూడా ఏ విషయంలోనూ ఈశం నా సమర్థులు కాదు. కస్యాపి అర్థే ఈశం నా అంటే దేన్ని కూడా భగవంతుణ్ణి వదిలిపెట్టి, యస్య ఆజ్ఞయారహితం ఏ భగవంతుడి అనుగ్రహం లేకపోతే రమయా సమేతం బ్రహ్మేశపూర్వకం ఇదం బ్రహ్మాది సకల అంటే రమా బ్రహ్మాది సకల జీవులు కూడా ఏ ప్రయోజనాన్ని కూడా పొందలేరు స్వతంత్రంగా, భగవంతుడి అనుగ్రహం లేకపోతే వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు అన్నటువంటి విషయాన్ని 13వ శ్లోకంలో చెప్పారు. దానికి అనుబంధంగా ఆచార్యుల వారు ఇక్కడ చెప్పేటువంటి మాట తతో అన్యదార్థం. ఇది ఆచార్యుల వారు చెప్పింది కాదు, ఆచార్యుల వారు ఉదాహరించింది. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చేటువంటి పంచమాధ్యాయంలో 23వ మంత్రము. ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు ఇదే మాటనే చెబుతారు, తతోన్యదార్థం అని. తర్వాత ముక్తోపసృప్య అని ఉన్నది. ఏమిటిది అంటే ఇది ఒక బ్రహ్మసూత్రం. ఓం ముక్తోపసృప్య వ్యపదేశాతని 1వ అధ్యాయం 3వ పాదం 2వ సూత్రం. అదే ముక్తోపసృప్య వ్యపదేశాతని. ఏం చెప్తూ ఉన్నారు ఇందులో అనంటే సామ్యం నచస్య పరమేణ ఇత్యత్ర, అంటే ముక్తులైనా కూడా భగవంతుడి సామ్యాన్ని పొందలేరు అన్నటువంటి మాటను మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఎక్కడ అంటే 21వ శ్లోకంలో సామ్యం నచాస్య పరమేణ చ కేన చాప్యం ముక్తేన అని చెప్పారు. అంటే ముక్తులైన తర్వాత కూడా భగవంతుడి సామ్యం జీవులకు రాదు అన్నటువంటి విషయంలో ప్రమాణం ఏమిటి అంటే మొదటి 2 ప్రమాణాల్లో అంటే ఒకటి మహాభారత విషయంగా, రెండవది మహాభారత గీతా విషయకంగా ఇచ్చి, 3వ దాన్ని బృహదారణ్యక ఉపనిషత్తు విషయకంగా ఇచ్చి, 4వ దాన్ని స్వయం బ్రహ్మసూత్రములతోనే దాన్ని ఉదాహరణ చేస్తూ ఉన్నారు. ముక్తోపసృప్య వ్యపదేశాత్ అన్నటువంటి సూత్రంతో భగవంతుణ్ణి ఉపసృప్య పొందుతాడు అని వ్యపదేశాత్ వేదంలో చెప్పబడి ఉన్నది. అందువల్ల ఎవరు భగవంతుణ్ణి చేరుకుంటారో వాళ్ళకు అభేదం ఎలా వస్తుంది? ఇప్పుడు ఊరు చేరుకున్నారు అని అంటారు, ఊరికి ఆ వ్యక్తికి అభేదం వస్తుందా? రాదు. వాళ్ళ ఇల్లు అమ్మాయి అత్తగారి ఇల్లు చేరుకొనిందండి అని అంటారు. అంటే అత్తగారి దగ్గరకు వెళ్ళింది, అత్తగారిని చేరుకున్నారు అంటే అత్తగారికి ఆ కోడలకు అభేదం వస్తుందా? రాదు. ఇది మనం లోక వ్యవహారంలో చూసినటువంటి మాటలను ఆ విధంగా మాట్లాడతాం అంతే తప్ప అక్కడికి చేరుకున్నారు అని అంటే సర్వథా అక్కడ అభేదం ప్రసక్తినే లేదు. అదేవిధంగా ముక్తిని చేరుకున్నారు అని అంటే భగవంతుడిని చేరుకున్నారు అంటే భగవంతుడి సమీపానికి వెళ్ళారు అంతే తప్ప భగవంతుడికి వాళ్లకు అభేదం ఎలా వస్తుంది? సర్వథా అభేదం రాదు. దాన్నే ముక్తోపసృప్య వ్యపదేశాత్ అన్నటువంటి సూత్రంలో చెప్పారు, బ్రహ్మసూత్రంలో. దాన్ని చెబుతున్నారు ముక్తోపసృప్య ఇహ నాస్తి కుతశ్చ కశ్చిత్. ఇక మరొకటి మాట నేహ నాస్తి కించన. దాన్ని ఇహ నాస్తి కుతశ్చ కశ్చిత్ అన్నటువంటి ఆ మాటతో ఆచార్యుల వారు ఆ మాటతో మీరు నేహ నాస్తి కించన అన్నటువంటి కాఠక ఉపనిషత్తు అందులో చెప్పేటువంటి విషయాన్ని గ్రహించండి. ఏం చెప్తూ ఉన్నారు అంటే కించన అన్నటువంటి మాటతో కించన అంటే కుతశ్చ కశ్చిత్ అని దాన్ని తీసుకోండి. శృతిలో నేహ నాస్తి కించన అన్నటువంటి శబ్దం ఉన్నది. ఆ కించన అన్నటువంటి దానికి కుతశ్చ కశ్చిత్ అని ఆ 2 పదాలను మీరు అధ్యాహారం చేసి అర్థాన్ని తెలుసుకోండి. ఆ 2 పదములను పెట్టుకొని మీరు అర్థాన్ని చేసుకోండి. అంటే ఏమిటి అర్థం అంటే ఇహ నేహ నాస్తి కించన అంటే అక్కడ ఇహ అన్నటువంటి శబ్దం మనకు నా ఇహ అని వినిపిస్తుంది. ఆ ఇహ అంటే బ్రహ్మణి, కించన అనంటే కించిత్ అంటే అవయవములకు అంటే భగవంతుడి అవయవములకు, అదేవిధంగా భగవంతుడికి భేదము, గుణములకు భగవంతుడికి భేదము అన్నటువంటిది కుతశ్చ అంటే అవతారాది నిమిత్తంగా లేదు. అదేవిధంగా కించన ఎప్పుడూ కూడా కుతశ్చ కశ్చిత్ అటువంటి భేదమే
ఎప్పుడు కూడా లేదు. అంటే భగవంతుడి అవయవములకు, భగవంతుడి యొక్క గుణములకు, భగవంతుడికి భేదము లేదు. భగవంతుడి అవయవములకు భగవంతుడికి అభేదమే ఉన్నది, భగవంతుడి గుణములకు భగవంతుడికి అభేదమే ఉన్నది అన్నటువంటి దాన్ని నేహ నానాస్తి కించన అన్నటువంటి శృతి వాక్యం చెబుతూ ఉన్నది. ఇదే శృతి వాక్యాన్నే శంకర సిద్ధాంతంలో చాలా విచిత్రంగా చెబుతారు. ఇహ ఈ జగత్తులో కించన నానా నాస్తి, వేరే ఏమీ కూడా లేదు, అంటే ఇదంతా నశ్వరము, మిథ్య అన్నటువంటి అర్థాన్ని వాళ్ళు చెబుతారు. దానికి ఆచార్యుల వారు చెబుతారు, నేహ నానాస్తి కించన అన్నటువంటి ఆ శృతి ఈ అర్థాన్ని చెప్పదు. దీన్ని శ్రీమన్యాయసుధ గ్రంథంలో టీకాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి యుక్తిని చెబుతారు. సరే, నేహ నానాస్తి కించన అన్నటువంటిది ఈ లోకానికి మిథ్యాత్వాన్ని చెబుతుంది అని మీరు అంటారు. అంటే ఈ లోకంలో ఏమీ లేదు, అంతా మిథ్య అన్నటువంటి అర్థాన్ని బోధిస్తుంది అని మీరు అంటారు. చాలా సంతోషం. కానీ ఈ శృతి అంటే యుక్తిబద్ధంగా చెబుతుందా లేదా అన్నటువంటి దాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు అన్నింటికీ మిథ్యాత్వాన్ని చెబితే తనకు మిథ్యాత్వాన్ని, ఎందుకంటే లోకాంతర్గతమైనటువంటిదే ఆ శృతి, వేదవాక్యం కూడా. అందువల్ల ఆ శృతి తనకు మిథ్యాత్వాన్ని చెబుతుందా లేదా అని ప్రశ్నిస్తాం. తను మిథ్యాత్వాన్ని చెప్పుకుంటే అప్పుడు తను చెప్పేటువంటి అర్థం అది పారమార్థం అవుతుంది, అంటే పరమార్థ సత్యం అవుతుంది. అందువల్ల ఇది మిథ్యాత్వాన్ని చెప్పలేదు. లేదు, తనకు మిథ్యాత్వాన్ని చెప్పుకోదు, లోకానికి మాత్రమే మిథ్యాత్వాన్ని చెబుతుంది అంటే అప్పుడు ఆ శృతి సత్యం అవుతుంది. అంటే బ్రహ్మ ఎలా సత్యమో ఆ శృతి కూడా సత్యం. అప్పుడు అద్వైతం అన్నటువంటిది లేదు, ద్వైతం, బ్రహ్మ సత్యం. అదేవిధంగా ఆ నేహ నానాస్తి కించన అన్నటువంటి శృతి కూడా అది సత్యం అవుతుంది. అందువల్ల ఈ విధంగా తర్కానికి నిలబడదు ఈ అర్థము అని టీకాచార్యుల వారు జిజ్ఞాసాధికరణంలో శ్రీమన్యాయసుధ గ్రంథంలో ఖండన చేస్తారు. అందువల్ల ఈ శృతికి అర్థం ఏమిటి అని అంటే, స్పష్టంగా వెనుకటి వాక్యాలన్నింటినీ కూడా ఆలోచన చేస్తే వెనుకటికి భగవంతుడి స్వరూపం గురించి చెబుతూ వచ్చారు. అటువంటి ఆ భగవంతుడి అవయవములకు భగవంతుడికి, భగవంతుడి గుణములకు భగవంతుడికి అభేదమే ఉన్నది తప్ప భేదం లేదు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇహ నాస్తి కుతశ్చ కశ్చిత్, నానేవ అని మరొక మాటను ఆచార్యుల వారు చెప్పారు. నానేవ అని అంటే దానికి మృత్యోస్సమృత్యుమాప్నోత్యైహనాని వపశ్యతి అన్నటువంటిది ఇది కూడా కాఠక ఉపనిషత్తు నుంచే స్వీకరించింది. అంటే భగవంతుడిలో ఎవరైనా భేదాన్ని తెలుసుకుంటే భగవత్ స్వరూపములకు, అంటే రామకృష్ణాది రూపములకు కానివ్వండి, మత్స్యకూర్మాది రూపములకు, బుద్ధ రూపానికి, ఈ విధంగా భగవంతుడి స్వరూపములలో ఏదైతే ఉన్నదో అక్కడ మనం భేదాన్ని తెలుసుకుంటే అది చాలా అనర్థదాయకము. అంటే అతడు ఘోరమైనటువంటి అంధం తమస్సును చేరుకుంటాడు అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు చెబుతారు. ఇదే విషయంలోనే మరొక మాటను కూడా ఆ శృతి చెబుతుంది. దాన్ని ధర్మ పృథగాత్మ దృగేత్యదోహి, ధర్మాలను పృథక్ తెలుసుకుంటే అది ఆత్మజ్ఞానం కాదు అన్నటువంటి విషయాన్ని చెబుతారు. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యం తానేవాను విధావతి అన్నటువంటిది కాఠక ఉపనిషత్తులో చెబుతారు. ఏ విధంగా యథోదకం దుర్గే వృష్టం, దుర్గం అంటే పర్వతం మీద పడ్డటువంటి వర్షపు నీళ్లు పర్వతం మీద పడితే అది ఏ విధంగా కింద పల్లానికి వెళుతుందో అదే విధంగా ఇక్కడ ధర్మాన్ పృథక్ పశ్యన్, ధర్మములను విపరీతంగా తెలుసుకున్నటువంటి, అంటే భగవంతుడి గుణములను విపరీతంగా అంటే అభిన్నంగానే తెలుసుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా పృథక్ అంటే భేదేన తెలుసుకుంటే తానేవాను విధావతి, అధానికి వెళతాడు, అంటే అంధం తమస్సుకు వెళతాడు జీవుడు అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ మూడింటిని ఎందుకు చెప్పారు? ఇహ నాస్తి కుతశ్చ కశ్చిత్ నానేవ ధర్మ పృథగాత్మ్య ధ్రువేత్యదోహి అన్నటువంటి మూడు కాటక విషయాలను ఎందుకు చెప్పారు అంటే దాన్ని సర్వత్రచ స్వగత భేద వివర్జితాత్మ అన్నటువంటి మాటను ఆచార్యుల వారు చెబుతారు.
ఆ మాటను సిద్ధం అంటే ఆ ప్రమేయాన్ని చెప్పారు వెనుకటికి. దాన్ని 11వ శ్లోకంలో ఆచార్యుల వారు చెబుతారు, సర్వత్రచ స్వగత భేద వివర్జి. తనలో భేదం లేదు అంటే గుణములకు భేదం లేదు, రూపములకు భేదం లేదు, అవయవములకు లేదు, క్రియలకు లేదు. అటువంటి అంటే భగవంతుడికి తన అవయవముల ద్వారా, తన గుణముల ద్వారా, తన రూపముల ద్వారా భేదం అన్నటువంటిది లేదు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు అంటే కాఠక ఉపనిషత్తు స్పష్టంగా చెబుతుంది, తెలుసుకోండి అన్నటువంటి విషయాన్ని సూచిస్తూ ఆచార్యుల వారు ఆ 3 ప్రమాణాలను మనకిచ్చారు. ఇహ నాస్తి కుతశ్చ కశ్చిత్ అంటే నేహనా నాస్తి కించన అన్నటువంటి ఒక మాటను, నానేవ అనంటే ధర్మ పృతగాత్మ దృగిత్య నానేవ అనంటే మృత్యోస్స మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి అన్నటువంటి మాటను, అదేవిధంగా ధర్మ పృతగాత్మ దృగేత్యదోహి అన్నటువంటి మాట గురించి యథోదకం దుర్గే వృష్టం అన్నటువంటి 3 కాఠక ఉపనిషత్తుల యొక్క విషయ అంటే ఆ ప్రమాణాలను తెలుపుతూ భగవంతుడి విషయంలో ప్రత్యేకంగా భేదం అన్నటువంటిది లేదు. భగవంతుడి స్వరూపానికి, స్వరూపములకు, రామకృష్ణాది రూపములకు, అవయవములకు, క్రియలకు సర్వథా భేదం అన్నటువంటిది లేదు, అభేదమే ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ ప్రమాణములతో చెప్పి ఇంకా అనేక ప్రమాణాలను ప్రతి శ్లోకంలోనూ ఆచార్యుల వారు ఆభాసైవ పృథగీషత ఏష జీవో అన్నటువంటి మాటలను చెబుతూ ఆచార్యుల వారే చెబుతారు. మళ్ళీ రేపటి రోజున దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. శ్రీకృష్ణ